కేరళలోని పాలక్కాడ్ కోర్టు తప్పుదో పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు రామ్దేవ్ బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న కోర్టు విచారణకు గైహాజరు 15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్లంట. ఈ రామ్దేవ్ బాబా ఏదైతున్నాడో అనేక పనికిరానిటువంటి ఉత్పత్తులన్నింటినీ మార్కెట్లోకి తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసిండు. ఆయననేమో చెట్ల మందులు ఈ మందులు అవి మందులు వాడాలని ప్రజలకు చెప్తాడు. ఆయనకి ఏదన్నా రోగం వస్తే పోయి ఎయిమ్స్లో పోయి పండుకుంటాడు. ఇట్లుంటుంది మన దొంగలది మన దేశంలో. ఈ సన్నాసులతోని ఈ సాధువులతోని సంతులతోని కొంతమంది మంచుకున్నారు, కానీ కొంతమంది వీళ్ళు ఏ రకంగా అవుతున్నారో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రజలనేమో గోవుచ్చ తాగండి, ఆవు పేడ తినుండి, ఇట్లా ఈ తైలం నాకండి, అద్ది నుండి ఈ ఆకు తినుండి, ఆ పసరణములుండి ఇవి తింటే మనకు బాగుపడతాం, అసలు దీంతోనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుందని వీళ్ళు చెప్తారు. ఈ అయ్యగారులకు రోగం వస్తే పోయి ఢిల్లీలో పోయి ఎయిమ్స్ల హాస్పిటల్లో, లీలావతి హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో, యశోద్ హాస్పిటల్లో వీళ్ళు చూపించుకుంటారు. ఇట్లా ఉంటుంది వీళ్ళతోని. వీళ్ళు మొత్తం సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు. వాళ్ళకు వచ్చినటువంటి పేరు పలుకుబడులతోని ఏదైనా మంచి కార్యాలు చేస్తారేమంటే ఇట్లా పతాంజలి పేరు మీద అన్ని పనికిరాని ఉత్పత్తులను ఉత్పత్తి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం దోసుకున్నారు. వీళ్ళతోని కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఎవరు నమ్మట్లేదు.